చాలా బాగుంది అసలు. దాంట్లో పోస్టర్కే ఒక లెవెల్లో ఉందంటే సాంగ్ రిలీజ్ అయింది అబ్బా, నిజం చెప్తున్నా. ఇప్పుడున్న యూత్ కి కావాల్సింది ఏంట్రా అంటే ఆ లుక్కులు రాబాయ్. ఎంతవరకు ఫైటింగ్లు కొట్టుకోవడాలు డైలీలేం కాదు, ఒక్క సాంగ్ గట్ట ఆ సినిమా హిట్ అయిందంటే ఆ సినిమా మాత్రం ఇంకా వేరే లెవెల్లో ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే అదృష్టం కొద్దీ పెళ్ళైన జంటకి కొత్త జంటకి ఇప్పుడున్న యూత్ కి కావాల్సిన పాట అలాంటిది రాబాయ్. ఎట్లాంటి రష్మిక మందన ప్రతి క్యారెక్టర్ ఆమె చించేస్తుంది కాబట్టి అందులో కొత్త హస్బెండ్ తో ఆ సాంగ్ చేయడం ఆ సినిమా చేయడం అనేది చాలా చాలా అంటే ఆమె ఒక అదృష్టం అనుకోవచ్చు. అదే ఒక పల్లెటూరులో నిజంగా లవ్ కపుల్స్ ఎలా మ్యారేజ్ చేసుకుని ఆ కట్టు బట్టు శారీతో ఉంటారో అదే లుక్ లో రావడం అనేది ఇది. గీతా గోవిందంలో సగం పాట చూపించారంటే ఇట్లా ఉండాలి మ్యారేజ్ అయిన తర్వాత మేడం మేడం అంటూ ఒక యూత్ కి ఇన్స్పిరేషన్ అయ్యి ఇప్పుడు అదే సాంగ్ మళ్ళీ అంటే అదొక లుక్ లో మళ్ళీ తీయడం అనేది చాలా ఇది. ఇది గీతా గోవిందం 2 అవుతుందేమో అనుకుంటున్నా. అదే కంపల్సరీ. ఎందుకంటే ఎన్ని సినిమాలు వచ్చినా లేకపోయినా ఒక సినిమా తీసామంటే యూత్కి అందరికి కనెక్ట్ అయిందా లేదా ఆ సాంగ్సే కానీ ఇద్దరు మధ్య ఎమోషన్ లవ్ ఫీలింగే కానీ ఎట్లా అంటే ఇప్పుడు కావాల్సిన మొత్తం ఇప్పుడు అంతా సమరే వస్తుంది, పెళ్ళిళ్ళకి కావాల్సిన సాంగ్సే అలాంటివి. కాబట్టి విజయ్ దేవరకొండకి రష్మిక మందనకి కంపల్సరీ ఆ పెళ్లితో పాటు ఇది సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఆ స్మాల్ క్యూట్ ఆమె మాట్లాడే చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా, చిన్నపిల్లల మనసుతో లాగా మాటలు ఆమె లుక్సే కానీ అవి చాలా చాలా బాగున్నాయి. ఆమె మాటలకి ఆమె లుక్స్కే పడిపోయి చేసుకున్నట్టున్నాడేమో విజయ్ దేవరకొండ. కంపల్సరీ సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. సాంగ్స్ ఆమె వాళ్ళిద్దరు లైఫ్ ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ తీయాలని చెప్పి సేమ్ కంటెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చూపిస్తాడేమో అనుకుంటున్నాం. వర్రం మాస్ అనుకుంటున్నాము. కంపల్సరీ డైరెక్టర్కి మంచి నేమ్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ కాకముందే గీతా గోవింద్తో చిన్న చిన్న ఎమోషనల్స్ దాంట్తోనే మంచి యూత్గా ఉన్నారు. చాలా డేస్ ఆగింది సినిమా మాత్రం, బ్లాక్ బస్టర్ అయింది గీతా గోవిందం. అలాంటిదే మళ్ళీ అదొక రిలేషన్ పెట్టుకొని ఆ సాంగ్స్తో కానీ మంచిగా వేరే లెవెల్లో ఉంటుందని కోరుకుంటున్నాం. ఒక చిన్న క్వశ్చన్, రష్మిక ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో ఒక విజయ్ దేవరకొండ ఉండాలి అని ఉంది కదా, మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? నా లైఫ్లోనా విజయ్ దేవరకొండ అంత ఏం లేదులే కానీ ఎట్లా అంటే మణికొండ కాదు రాముడు లాంటి వాడు కావాలని అంతే. అందరికీ విజయ్ దేవరకొండలు రావాలంటే ఏ కొండలో రారు, కానీ రాముడు లాంటి వాడు మాత్రం ప్రతి అమ్మాయికి దొరకాలని కోరు. కృష్ణుడు లాంటి మాత్రం ఏ అమ్మాయికి వద్దు, రాముడు లాంటి వాడే కావాలి. వేరే లెవెల్ అండి. అసలు ఏమని చెప్పాలి, ఎలా అని చెప్పాలి. మన దేవరాయ పెళ్ళి అయిపోయింది, ఇక పోనీ బతుకని ఇక ఏం చేస్తాం. లేడీ ఫ్యాన్స్ అందరం హట్ అవుతున్నాం. బట్ మూవీ మీద అయితే ఓవరాల్ గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో మూవీ చాలా హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ ఆ వేలోనే. అండ్ మోర్ ఓవర్ అయ్యో ఇప్పుడు ఏమన్నా తట్టుకోలేకపోతుంది రయ్యని. సో అసలు అతను విజయ్ దేవరకొండ నేను అలానే ఉండు కానీ నాకు ఎగ్జాక్ట్ గా అట్లా అనిపించట్లేదు. విజయ్ దేవరకొండ రష్ మాత్రం రష్ లెక్కనే ఉంది, బట్ విజయ్ దేవరకొండ అట్లా ఓకే కొంచెం నాకు తేడా కొడుతుంది. బట్ అయినా అంటే ఫీల్ వెరీ హ్యాపీ. యా అంటే పురాణాలో రాజు రాణి ఎలా ఉంటారో సో ఈ మూవీలో అలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మేబీ అవ్వచ్చు. నేనైతే టీటీడీ ఒకటే చూసిన, స్వీటు బూందీ అవన్నీ వంచుతుర్రు. వాళ్ళ పెళ్ళయింది చాలా ఇన్ని ఇయర్స్, చాలా గ్యాప్ తీసుకొని మరి బయట ఎక్కడ కూడా రివీల్ చేయకుండా సక్సెస్ఫుల్ గా పెళ్లి చేసుకురు. సో లైఫ్ మొత్తం ఇంతే సక్సెస్ఫుల్ గా ఉండాలని చెప్పేసి నేను అనుకుంటాను. గీతా గోవిందం కన్నా మించి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది జస్ట్ మూవీ వరకే, బట్ ఇది రియాలిటీలో ఉన్నారు. ఇది రియల్ లైఫ్ లో గీతా గోవిందం. సో అండ్ హ్యాపీగా ఉండాలి అంతే, స్కోప్ లేదు.